హే సఖీస్ అండ్ సక్కాస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఫెస్టివల్ విషెస్ చెప్తున్నాను ఇప్పుడు. అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ ఫెస్టివల్ని హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో జరుపుకున్నారు అని కోరుకుంటున్నాను. సో ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు మన టాపిక్ వచ్చేసి డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ స్టిల్ గ్రోయింగ్. సో జడ్జ్మెంటల్ దగ్గరికి వచ్చేసరికి అందరూ మనకి ఏం చెప్తారు, మనం వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే ముందు మనల్ని మనం చూసుకోవాలి. ఒకవేళ నువ్వు వేరే వాళ్ళకి చూపిస్తే 4 వేలు నీ వైపు చూపిస్తాయి. సో ముందు మనం ఏంటో మనం తెలుసుకొని నువ్వు అంతా కరెక్ట్గా ఉంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయాలి అని చెప్తారు. బట్ ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటివి మనతో చెప్పారా? లైక్ ఏంటి, నువ్వు జడ్జ్ చేసుకోకూడదు, నీ గురించి నువ్వు తక్కువ చేసుకోకూడదు, నీ గురించి నిన్ను నువ్వే వాల్యూ చేసుకోవాలి, నిన్ను నువ్వే అప్గ్రేడ్ చేసుకోవాలి, నీకు నువ్వే వాల్యూ ఇచ్చుకోవాలి అని చెప్పి ఇలాంటి విషయాలు మనం చాలా అరుదుగా వింటాము. అసలు మాక్సిమం వినము అని చెప్తా. ఎందుకంటే నీ వర్త్ నువ్వు తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో అని మనకు చెప్పేవాళ్ళు చాలా అంటే చాలా 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 రేర్ అండ్ చాలా తక్కువ మందిగా ఉంటారు. సో జడ్జ్మెంటల్ విషయం వచ్చేసరికి అందరూ ఎలా బిహేవ్ చేస్తారు అంటే, పర్సనల్గా నేను మాట్లాడాలి అంటే జడ్జ్మెంటల్ మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటాం అని అనుకుందాం. ఎస్పెషల్లీ సెల్ఫ్ జడ్జ్మెంట్ ఎప్పుడు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా పని మనం చేస్తున్నప్పుడు, ఒక పని అది కరెక్ట్గా అవ్వక, ఒక గ్రూప్ మీటింగ్, ఒక గ్రూప్ థింగ్ ఏమైనా జరుగుతున్నప్పుడు, లేదంటే ఒక పనిలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇలాంటి విషయాలప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే, పలానా మనిషి వచ్చి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వే తప్పు చేసావు, నీ వల్ల ఇదంతా మిస్టేక్ జరిగింది, తప్పు జరిగింది అని అన్నప్పుడు, నువ్వు అక్కడ నీ గురించి జనరల్గా మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ ఒక ఫీల్ అయిపోయిన మనుషులు ఎలా చూస్తారు అంటే, ఇట్స్ జస్ట్ లైక్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్ నాకే వచ్చింది అనుకున్నా, నేను సెల్ఫ్ జడ్జ్మెంట్ నన్ను ఎక్కువ చేసుకుంటాను. సో వాట్ ఐ డూ, నేను ఆ టైంలో ఎలా ఆలోచిస్తాను, అరే నిజమే, ఆ తప్పంతా నేనే చేశాను, ఆ తప్పంతా నాదే, నేనే కనుక ఈ టైంలో లేకపోయి ఉంటే, ఈ టీంలో లేకపోయి ఉంటే, ఆర్ ఈ సిచ్యువేషన్లో లేకపోయి ఉంటే, ఇట్ వుడ్ బి బెటర్, ఇది ఇంకా బాగా జరిగేది, ఇది ఇంకా బాగా చేసేవాళ్ళు ఉండుంటారు అని నేను అనుకుంటా. బికాస్ నేను ఎక్కువ సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసేసుకుంటాను కాబట్టి. అదే నేను, నా వర్త్ నాకు తెలిసి, అదే నేను, నా కెపాసిటీ నాకు తెలిసి, నేను ఏ వర్క్ ఎంత బాగా చేయగలను, ఎంత బాగా పర్ఫామ్ చేయగలను అన్న వర్త్, ఆ సెల్ఫ్ అనలైజ్మెంట్ అంతా నాకు ఉన్నప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతా? నో, అది నా తప్పు కాదు. బికాజ్ అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు వాళ్ళకి చెప్పగలరు, పలానా మనిషి చేశారనో, లేదంటే టెక్నికల్ ఇష్యూ అనో, లేదంటే ఒక లైఫ్కి సంబంధించిన మ్యాటరో, ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఏం జరిగిందో మీ వర్త్ మీకు తెలిసినప్పుడు మీరు ఆ మిస్టేక్ ఫైండ్ చేయగలరు. అదే మీరు ఒక సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకునే వాళ్ళైతే యూ విల్ డెఫినెట్లీ సఫర్. ఎందుకంటే వేరే మనిషి మన దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అది కరెక్ట్, ఇది కరెక్ట్, అది ఇది అని చెప్పి 100 మంది 100 రకాలుగా చెప్తారు. ఎండ్ ఆఫ్ ది డే నీ మైండ్లో ఏది ఎక్కువగా హర్ట్ అయ్యేది, ఏది ఎక్కువగా హర్ట్ చేసేది, ఏది ఎక్కువ బరువుగా నొప్పిగా అనిపించేది అంటే అది నిన్ను నువ్వు జడ్జ్ చేసుకున్నప్పుడు, నీ గురించి నీకు తెలియనప్పుడు, నీ గురించి నిన్ను నువ్వు జడ్జ్ చేసుకొని, నిన్ను తక్కువ చేసుకుని, నువ్వేంటో తెలియకుండా అలా తక్కువ చేసేసుకొని నువ్వు ప్రవర్తించినప్పుడు, ఆ టైంలో నీ ఫేస్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక వర్త్లెస్, నువ్వు ఒక ఎందుకు పనికి రాని ఒక వ్యక్తివి అన్న ఫీలింగ్ నీ మైండ్లో నువ్వు పెట్టుకుంటే, ఇట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ యూ కెన్ ఎవర్ గెట్ ఇట్. బికాస్ ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటకి రావడానికి, నువ్వు ఓవర్కమ్ చేయడానికి, యూ విల్ గెట్, నీ చుట్టూ ఎంతమంది నిన్ను ప్రేస్ చేసే వాళ్ళు ఉన్నా, యూ హ్యావ్ దట్ ఫియర్ ఇన్సైడ్ దట్ ఐఎమ్ వర్త్లెస్, నేను ఏ పని సరిగ్గా చేయను, నేను ఏ పని సరిగ్గా చేయలేను అని ఒక థియరీని నీ మైండ్లో, ఎందుకంటే అదొక జడ్జ్మెంట్ నువ్వు పాస్ చేసుకున్నావు కాబట్టి, యూ కాంట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద అప్రిసియేషన్ ఫ్రమ్ అదర్స్. ఒకళ్ళు వచ్చి నిన్ను పొగొడుతున్నా నువ్వు ఆ అప్రిసియేషన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. ఎందుకంటే నువ్వు సెల్ఫ్ జడ్జ్మెంట్ నిన్ను నువ్వు చేసుకుంటున్నావు. ఒకళ్ళు వచ్చి నీ వర్త్ చెప్పినా,
ఒకళ్ళు వచ్చి నిన్ను తిట్టినా, నువ్వు తిడితే తీసుకుంటున్నావు, పొగిడితే తీసుకోలేకపోతున్నావు అంటే నిన్ను నువ్వు అక్కడ జడ్జ్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు అక్కడ తక్కువ చేసుకుంటున్నావు. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ వన్ థింగ్ ఫ్రమ్ అదర్స్? అది నిన్ను నువ్వే చేసుకోలేకపోతుంటే, లైక్ నిన్ను నువ్వు జడ్జ్ చేయకుండా నీ గురించి నువ్వు యాక్సెప్ట్ చేసుకొని నీ మిస్టేక్స్ ఏంటి, లేదంటే నీ ఫ్లాస్ ఏంటి, లేదంటే నీలో ఉన్న మంచి విషయాలు ఏంటి, చెడ్డ విషయాలు ఏంటి అని నువ్వు యాక్సెప్ట్ చేసి నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోకుండా, ఏ విషయంలో జడ్జ్ చేసుకోకుండా, యూ షుడ్ నాట్ జడ్జ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ థింగ్. సకీస్ అండ్ సకాస్ అది మంచి విషయం కాదు. ఎందుకంటే నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం ఎలా ఉంటుందంటే, ఒక కత్తిపోటు ఎవరైనా మనల్ని పొడిస్తే ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. అది బ్యాక్ స్టాబింగ్ అనొచ్చు, లేదంటే వేరే 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 అవ్వచ్చు. వేరే వాళ్ళు మనల్ని పొడుస్తున్నారు అంటే అది మనకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దేవర్ 2 ways. బట్ అదే కత్తితో నిన్ను నువ్వు గుచ్చుకున్నావంటే హౌ డస్ ఇట్ హర్ట్స్? ఎందుకంటే ఈ శరీరం నీదే, ఆ కత్తి నీదే, ఈ చెయ్యి నీదే. అలా తెచ్చి అలా పొడుచుకుంటున్నావు అంటే హౌ డస్ ఇట్ ఫీల్స్? నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం కూడా అంతే. సో జడ్జ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ అంటే నేను వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకోకుండా, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ, వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. వేరే వాళ్ళ గురించి అనవసరం. అది పేరెంట్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. అఫ్ కోర్స్ ఇక్కడికి మనం వచ్చినందుకు మనకి అందరూ ఇంపార్టెంటే, ఐ అగ్రీ విత్ యూ ఆల్. బట్ 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 అందరికన్నా ఇంపార్టెంట్ యూ, రైట్? జడ్జ్మెంటల్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ ఎవర్ 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 డన్ టు యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు డోంట్ బీ జడ్జ్మెంటల్ టు యువర్ సెల్ఫ్. దట్స్ నాట్ అ రైట్ థింగ్. ఓకే, అది అసలు కరెక్ట్ కాదు. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అరే నిన్ను నువ్వే వాల్యూ చేసుకోకపోతే వేరే వాళ్ళు నిన్ను వాల్యూ చేయాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇట్స్ నాట్ అ రైట్ థింగ్, రైట్? నిన్ను నువ్వే వర్త్గా ఫీల్ అవ్వకుండా, నిన్ను నువ్వే ప్రేస్ చేసుకోకుండా, నిన్ను నువ్వే మంచిగా అనుకోకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒకవేళ వాళ్ళు వచ్చి నిన్ను కేర్ చేస్తున్నా, మంచిగా ఉన్నా, నువ్వు ఎలా తీసుకోగలుగుతావు? యూ ఆల్వేస్ ఫీల్ వర్త్లెస్ బికాస్ నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటున్నావు. నేను కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, నేను తప్పు చేసావు. ఓకే, నువ్వు తప్పు చేసావు. ఓకే ఓకే, తప్పులోనేమో అందరూ చేస్తారు, అందరూ చేసేదే తప్పు. ఓకేనా? అందరూ తప్పు చేస్తారు, ఒప్పు చేస్తారు, అన్ని రకాల పనులు అందరూ చేస్తారు. ఎవరు తోపు కాదు, ఎవరు తురుం కాదు. మీరు పైకి చూసేది మనిషి కాదు, లోపల వేరే మనిషి. అది వాళ్ళు మాత్రమే తెలిసిన మనిషి. డోంట్ బీ జడ్జ్మెంటల్ టు యువర్ సెల్ఫ్. ఓకే, ఈ రోజు కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, జడ్జింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ లైక్ స్టాబింగ్ యువర్ ఓన్ హార్ట్. ఇట్ హర్ట్స్ మోర్ దాన్ లైక్ ఎనీ వన్ ఎవర్ కెన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోద్దు. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం అంటే అదొక కత్తితో మీ గుండెని పొడి చేసినట్టే. ఆ దెబ్బ ఎవ్వరు మిమ్మల్ని ఏమన్నా సరే మళ్ళీ మనం రిపేర్ చేయలేనంత డీప్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు నచ్చితే కమెంట్స్లో చెప్పండి, పార్ట్ 2 కావాలంటే అడగండి, లేదంటే ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీకు కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ చేసి అడగండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I always love you all guys, my Sakis and Sakas.